హాయ్ అండి. వెల్కమ్ టు మీ వీరు రజిత వ్లాగ్స్. ఇంతకీ రేపు టీ20 ఫైనల్స్ కదండీ! ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. ఆఫ్‌కోర్స్ నా ఫుల్ సపోర్ట్ ఇండియాకే. ఈవినింగ్ స్నాక్ సిరీస్ డే 7 కార్న్ పాలక్ పకోడీ. కొంచెం హెల్తీగా, టేస్టీగా, సింపుల్‌గా చేసుకునే కార్న్ పాలక్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కార్న్ అయితే గిన్నెలో వేసేసుకోవాలి. కార్న్ గింజలు అయితే ఒలవకూడదు. కట్ చేసుకోవాలి కార్న్ నుంచి. ఒలిచి వేస్తే గనక ఖచ్చితంగా పేలుతాయి. సన్నగా కట్ చేసుకున్న పాలకూర, ఆనియన్, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఫస్ట్ వీటన్నిటిని కలుపుకోవాలి. ఆ తర్వాత శనగపిండి, అందులో సగం క్వాంటిటీ వరిపిండి వేసుకొని రుచికి సరిపడినంత కారం, కొంచెం వాము ఎక్కువ వేసుకుంటే గనక బాగుంటుంది. ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయకుండా కలుపుకొని తర్వాత ఒక 2 ఎగ్స్ కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎగ్ తినరు అనుకుంటే గనక ఎగ్ స్కిప్ చేసేసుకొని అంతా కలుపుకోవాలి. కార్న్, ఆనియన్, పాలకూర 3 ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోండి. టేస్ట్ బాగుంటుంది. కారం ప్లేస్ లో అచ్చం పచ్చిమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు తింటారు అన్న ఉద్దేశంతో నేనైతే పచ్చిమిర్చి అసలు వేయలేదు. అంతా కలిపిన తర్వాత బాగా కాగిన నూనెలో ఇలా పకోడీలో వేసేసుకొని ఈవెన్ గా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, కార్న్ పాలక్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్